ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారులుగా ప్రముఖ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ సలహాదారు, సేవా కార్యక్రమాల నిర్వాహకుడు కౌటికే విఠల్ని సంస్థ గ్లోబల్ చైర్మన్ టీజీ వెంకటేష్ ప్రత్యేక సమావేశంలో నియమించారు. ఈ సందర్భంగా నియామక పత్రాన్ని అందజేసి శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కౌటికే విఠల్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారులుగా ప్రముఖ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ సలహాదారు, సేవా కార్యక్రమాల నిర్వాహకుడు కౌటికే విఠల్ని సంస్థ గ్లోబల్ చైర్మన్ టీజీ వెంకటేష్ ప్రత్యేక సమావేశంలో నియమించారు. ఈ సందర్భంగా నియామక పత్రాన్ని అందజేసి శాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కౌటికే విఠల్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. వారు ఎన్నో సంవత్సరాలుగా భారతదేశంలో చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ సలహాదారులలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారని తెలిపారు. తమ పాలసీదారుల జన్మదినోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం 1000 మందికి ఉచిత అన్నదానం నిర్వహించడం, చలికాలంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం, ఎండాకాలంలో వేలాది మందికి ఉచితంగా నీటి బాటిళ్లు అందించడం వంటి అనేక సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో విశేష గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఇలాంటి సేవాభావం, నాయకత్వ లక్షణాలు సమాజం పట్ల అంకిత భావాన్ని గుర్తించి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారుగా నియమించినట్లు తెలిపారు. అనంతరం కౌటికే విఠల్ మాట్లాడుతూ నాకు ఈ పదవి బాధ్యతలు ఇచ్చిన సందర్భంగా నేను ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని తెలిపారు. నేను నా పాలసీదారుల జన్మదినం పురస్కరించుకొని అన్న సంతర్పణ చేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని కౌటికే విఠల్ అన్నారు. సంస్థ చైర్మన్ టీజీ వెంకటేష్ అందరికీ సహపంక్తి భోజనం ఏర్పాటు చేసి అందరితో పాటు ఆయన కూడా భోజనం చేశారు. ఈ మహాసభకు మాడుపల్లి రవిగుప్తా అధ్యక్షత వహించగా బిఎన్ చారి మాట్లాడుతూ కౌటికే విఠల్ ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త రికార్డులు సృష్టిస్తాడని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఆర్యవైశ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. క్రెడిబిలిటీ కాదు, అంటే ఈ నంబర్ చేసి ఇంత వచ్చినాము అనేది కాదు. వాళ్ళ లైఫ్లో ఎన్నో జీవితాలు నిలబెట్టిన వాళ్ళే. చాలామందికి ఇంకా మన దేశంలో ఎల్ఐసి కవర్ చేసుకోవాలా, దీని నుంచి లాభాలు ఉన్నాయనేది చాలామందికి తక్కువ ఉంటుంది. ఇట్లా క్రెడిబిలిటీ ఉంటే వాళ్ళు పోయి చెప్తే వాళ్ళు నమ్మకంతో వాళ్ళు చేస్తుంటారు. సో అది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. మరి ఇటువంటి సర్వీసెస్ ఆయన జీవితంలో చేయటం, ఆయన చాలా అదృష్టాన్ని పొందటం, మరి ఆయన తప్పకుండా ఎంతో పుణ్యం చేసుకొని పుణ్యం వచ్చింది నేను. మరి అలాగే వరల్డ్ ఆర్యవైశ్య మహాసభకు గ్లోబల్ అడ్వైజర్గా ఆయన తీసుకోవడం జరిగింది. మరి రామకృష్ణ గారు వారిని నిర్ణయించడము, మా చేతుల ద్వారా వారికి ఆ సర్టిఫికేట్ ఇవ్వటము, రామకృష్ణ గారు మంచి వాళ్ళని దీనిలో తీసుకురావటము, ఇలా మంచి పనులు చేసేదానికి వీరు ముందు పెట్టడం. గ్లోబల్గా మన ఆర్యవైశ్యులు చాలా మంది ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీలకు ఒక లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కాకుండా నిజ జీవితంలో అడ్వైజ్ ఇచ్చే విధానంలో వ్యామ్ ఇంకా పెరుగుదలతో వ్యామ్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే గ్లోబల్గా కనెక్షన్స్ పెరుగుతూ పోతాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రపంచంలో కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. ఇప్పుడు దుబాయ్లో బాంబ్స్ పడుతున్నాయి. ఒక పెద్ద మనిషిగా ఆయన ముందుకు పోతూ వచ్చారు. మరి అలాగే ఆయన నిజ జీవితంలో కూడా ఒక రికార్డు, గ్లోబల్ రికార్డు, గ్లోబల్ ఇండియా రికార్డు, ఇండియా రికార్డు గ్లోబల్లో ఉంటారు వద్దు చెప్పి ఇండియాలో మాత్రం ప్రాబ్లీ ఇంత నంబర్ గ్లోబల్లో ఉంటుంది. ఒకవేళ అమౌంట్ ఉండొచ్చు డాలర్స్. దిస్ మచ్ క్రెడిబిలిటీ దే విల్ నాట్ హ్యావింగ్. ఇండివిజువల్ ఎవరికి ఎంత ఉండదు. ఇంతమందిని కవర్ చేస్తూ రోడ్స్ ఆఫ్ మేమేదో మా పేర్లతో ఉండే ఇన్సూరెన్స్ ఏజెన్సీది అంటే చిన్నప్పటి నుంచి ఫ్యామిలీలో ట్రెడిషనల్గా ఒకటి పెట్టి ఉంటారు. వారి ఎక్కువ గవర్నమెంట్ ఎంప్లాయీ అందరికన్నా బాగుండాలి. మెంబర్షిప్ ఇంకా పెద్ద ఎత్తున గవర్నమెంట్ ఎంప్లాయీని, వ్యాపారస్తులు, గ్రాడ్యుయేట్ చదివిన
ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తారు. సంబంధాలు ఇది ఒక డిఫరెంట్ ఆర్గనైజేషన్ ఓపా అనేది దేశంలో ఒకటి లేదు. ఇట్లా వైఫ్ కమ్యూనిటీ ప్లస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అఫీషియల్స్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ముఖ్యంగా మిగతా అఫీషియల్స్. ఎందుకంటే మనకు వాళ్ళు చాలా దూరంగా ఉంటారు. మన వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్